అందరికీ నమస్కారం. ముందుగా మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మనకు సంవత్సరంలో 365 రోజులున్న ప్రత్యేక రోజులు మాత్రం కొన్నే ఉంటాయి. అందులో ఒకటే ఈ వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి కూడా అని అంటారనమాట. అయితే ఈ దినం ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి అందరికీ దర్శనం ఇస్తారనమాట. భక్తులకి దర్శనం ఇవ్వడంతో దీన్ని వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దినంగా కొలుస్తారు. అయితే ఈ ఒక్క ఏకాదశికి పూజించడం వల్ల ఎన్నో ఏకాదశుల పుణ్యం కలుగుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం అనమాట. అయితే మనం ఈరోజు టీటీడీ టెంపుల్కి వచ్చాము. మనం ఇక్కడే ఎన్టీవీ దగ్గరలో ఉన్న టీటీడీ టెంపుల్కి అయితే వచ్చాము. భక్తులు అయితే చాలామంది పొద్దున్న అంటే వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే పొద్దున్న 3 గంటల సమయంలో వచ్చి గనక మనం పూజలు గనక ఆచరిస్తే చాలా మంచి పుణ్యం కలుగుతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట. పొద్దున్న 3 గంటల నుంచే భక్తులందరూ బారులు తీరుతున్నారు. ఇక్కడే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ టెంపుల్స్ ఉంటే అక్కడ అంతా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. టెంపుల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి భక్తుల రద్దీతో. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు. మరి భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం. అలాగే వైకుంఠ ఏకాదశి విశిష్టత కూడా మనం తెలుసుకుందాం. పదండి. నాతో పాటు చిన్న భక్తులు అందరూ ఉన్నారనమాట. నమస్తే అండి. నమస్తే మేడం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓం నమో వెంకటేశాయ. ఎలా జరుపుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ ఫ్రెండ్స్ తోటి రావడం ఫస్ట్ టైం. చాలా మంచిగా ఉంది, చాలా మంచి సర్వీస్ ఉంది ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్ తోటి రావడం చాలా ఇంకా హ్యాపీనెస్ ఉంది. అండ్ వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అంటే ఎన్ని పాపాలు చేసినా కానీ ఈ ఒక్క రోజు మొక్కితే మాత్రం చాలా రిలీఫ్ అయిపోతుంది. మన ఏ పాప పుణ్యములైనా మంచిగా అవుతాయని నాకు తెలుసు. సో అందుకే ఫ్రెండ్స్తో తీసుకొని వచ్చేసా. థ్యాంక్ యూ. ఏం కోరుకున్నాము? లైఫ్ గురించి కోరుకున్నాం అంతే. అట్లనేం లేదు, మంచిగా ఉండాలి ఫ్యామిలీ పర్పస్గా అంతే. థ్యాంక్ యూ. మీరు మీ పేరు? నా పేరు స్వాతి, ఫ్రమ్ వికారాబాద్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పరిగి నుంచి వస్తున్నాను. పరిగి నుంచి వస్తున్నారా? అవునండి. ఓకే, ఎలా ఉంది దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్కి వచ్చిన తర్వాత. మీరేం కోరుకున్నారు? ఫ్యామిలీ కోసమే. ఓకే ఓకే. ప్రసాదం తీసుకున్నారు? తీసుకున్నామండి, అది లేకుండా టెంపుల్కి ఎందుకు వస్తాం? ఓకే. ఎందుకు చేసుకుంటారు? ఉపవాసం ఏమన్నా ఉంటున్నారా? లేదు, ఏం లేదా? జస్ట్ ప్రేయర్ చేసుకుని వెళ్దామని వచ్చాము. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మంచిగా ఇక్కడ బాగుంది, అందరు సేవకులు బాగా చేస్తుండ్రు. అక్కడ నుంచి ఇంటి నుంచి ప్రశాంతంగా వస్తే జర ఇక్కడ తుర్తుంటే బంజారాహిల్స్. చిన్న తిరుపతి లాగా ఉంది. దేవుడు బాగున్నాడు, అలంకారం చేసిండ్రు. మళ్ళీ ప్రశాంత్ కూడా ఉంది. ఎన్ని మంది జనాలు ఉన్నా కూడా దర్శనం అవుతుంది. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా జరిగింది దర్శనం? మంచిగా జరిగిందండి. వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారంటే మన విష్ణు భగవానుడు అనేక మంది యుద్ధాలు చేసి చాలా కష్టపడి మన జీవితాలు బాగుండాలని మన కోసం కష్టపడి మనం బాగుండాలని చెప్పి ఈ వైకుంఠ ఏకాదశి రోజు జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు. మేము ఉంటున్నాము. ఏం కోరుకున్నారు దేవుణ్ణి? అందరూ బాగుండాలని కోరుకున్నాము. ఓకే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది తెనాలి. తెనాలి నుంచి వస్తున్నారు? తెనాలి నుంచి వస్తున్నాను. తెనాలి నుంచి నిన్నే ప్రయాణం అయ్యాం. నిన్న నుంచి ప్రత్యేకంగా ఈ టెంపుల్కి రావాలన్నా? ఈ టెంపుల్ కదా, నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా ఇక్కడ, హరేకృష్ణ టెంపుల్. 2 టెంపుల్కి వచ్చాం దర్శించుకోవడానికి. మనతో పాటు భక్తులు ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీకు కూడా వైకుంఠ శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్ వారి వెంకటేశ్వర ఆలయానికి వచ్చాము. వైకుంఠ ద్వార దర్శనం జరిగింది, బ్రహ్మాండంగా ఉంది. భక్తులందరూ వెంకటేశ్వరుడి కృపా కటాక్షాలను పొందుతున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ పవిత్రమైన వాతావరణంలో పరిశుద్ధంగా ఉంది. మీరు ఏం కోరుకున్నారు? మేము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఇది 3వ సంవత్సరం. ఎందుకు జరుపుకుంటారు అని ఏమైనా మీకు తెలుసా? వైకుంఠ
ఎందుకు జరుపుకున్నాం అంటే ఇవాళ పుణ్యదినం కాబట్టి వైకుంఠ పవిత్ర ద్వార దర్శనం అవుతుంది కదా ఇవాళ వైకుంఠ ద్వారం నుంచి ఉత్తర ద్వార దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అందరూ వైకుంఠ ద్వారం నుండి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ దేవుడి ఆశీస్సులు పొందుతారు అందరూ. తిరుపతికి వెళ్ళినట్టుగా ఉందా? అవును, చాలా అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తున్నంత ఆనందంగా ఉంది, అసలు చెప్పలేను, అంత అనుభూతిగా ఉంది. ఏర్పాట్లు కూడా అన్నీ చాలా బాగున్నాయి. త్వరగా దర్శనం అక్కడ ఎలాగో ఇక్కడ కూడా అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఇంత త్వరగా దర్శనం ఇచ్చాడంటే నిజంగా ఆ దేవుడి దయనే. చాలా బాగా అనిపించింది. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. నమస్తే అండి. అయితే వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా ఈ మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉందన్నమాట. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం 2025 జనవరి 10న ఈ ముక్కోటి ఏకాదశిని మనం జరుపుకుంటున్నాం అన్నమాట. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ప్రత్యేక రోజులు ఉంటాయి. అందులో ఒకటే ఈ వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశిని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఏకాదశులని ఒకేసారి జరుపుకుంటున్న పుణ్యఫలం మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. సో చూస్తున్నాం కదా, మన వెనక భక్తులు అయితే బారులు తీరారు, వస్తూనే ఉన్నారు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, మీకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా ఉంది టెంపుల్ ఏర్పాట్లు? చాలా బాగుంది. అండ్ ఇంత క్రౌడ్ అనేది మనము చూడడము ఎందుకంటే మనకు తిరుపతి దేవస్థానం తర్వాత హైదరాబాద్ అనేది ఒక మినీ తిరుపతి దేవస్థానం లాగా ఉంది. కాబట్టి మనకి ఏంటంటే వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారంటే తొలి ఏకాదశి రోజు ఒక 4 months కింద తర్వాత ఆయన గాఢ నిద్రలో వెళ్ళిపోయి ఈ రోజు అనేది వైకుంఠ ఏకాదశి రోజు ఏదంటే ఆయన మేల్కోవడంతో మనకి ఏంటంటే ఉత్తర వైకుంఠ ఏకాదశి అని పెట్టారు. అందుకని ఉత్తరం నుండి దర్శనం చేసుకుంటాము. కాబట్టి దీనికి ప్రత్యేకత అనేది వైకుంఠ ఏకాదశి ఉత్తర దిశ ద్వారకాదశి అని అంటారు. ఎలా జరిగింది దర్శనం మీకు? చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు ఎలా ఉంది? తిరుపతికి వెళ్ళినంత హ్యాపీగా ఉంది. దేవుడిని చాలా బాగా అలంకరించారని చెప్తున్నారు. పూలతోనే బాగా అలంకరించారు, రకరకాల ఫ్లవర్స్తోనే అలంకరించారు. కాబట్టి చాలా అద్భుతంగా కనిపిస్తుండు. ఇది చాలా అంటే మనసు కానీ ప్రశాంతత అనేది ఎక్కడనో ఏదో మనము ఇక్కడనే ఇండ్లులాగా ఇప్పుడు బిజీ లైఫ్లో ఉంటాము. ఒక దేవస్థానానికి వచ్చినప్పుడు ఏంటంటే అన్నీ మర్చిపోయి ప్రశాంతత అనేది ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాళ్ళు మిల్క్ కానీ వాళ్ళు ఇచ్చే సేవ కానీ ప్రసాదాలు కానీ చాలా బాగున్నాయండి. మాకు మంచి ప్రశాంతత ఉందండి. రావడం మేము ఇదే ఫస్ట్ టైము. వైకుంఠ ఏకాదశి బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లోపల? బాగానే ఉన్నాయి, పర్వాలేదు. చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగుంది, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇది మీరు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం రావడము. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జూబ్లీ హిల్స్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది, దర్శనం బాగుంది. దేవుని అలంకరణ కూడా చాలా బాగుంది. అలంకార పురుషుడు కదా, చూసినట్టుందా? తిరుపతిలో చూస్తున్నట్టుంది అచ్చంలా. సేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఇంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా. ఏం కోరుకున్నారు? మనకి ఏం కావాలనేది దేవుడికి తెలుసు. ఏం ఇవ్వాలనేది మనం ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలి.
అది ఏం ఇవ్వాలన్నది ఏం ఇవ్వకూడదని దేవుడికి అన్నీ తెలుసు. వైకుంఠ ఏకాదశి ఈరోజు మొత్తం కనిపిస్తారు విష్ణుమూర్తి దాని మీద. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకుంటే ఉత్తర ద్వారం ద్వారా మనకు మంచి జరుగుతుంది అని అందరూ ఆలోచిస్తారు, శుభప్రదం అని ఆలోచిస్తారు. ఉపవాసం ఉంటారా ఈరోజు? పెద్దవాళ్ళం కాబట్టి మేము ఉంటాం, కానీ ఉంటారు చాలామంది ఉంటారు. మేము పెద్దవాళ్ళం కాబట్టి టిఫిన్ ఏదైనా ఫ్రూట్స్ అలా తీసుకుంటాం. ఎలా జరిగింది దర్శనం అమ్మా? చాలా బాగుంది, అది చాలా బాగుంది. ఎందుకంటే మేము వచ్చినంత టైం కూడా పట్టలేదు, చాలా త్వరగా అయిపోయింది. మాకు జర్నీయే టైం పట్టింది అంతే ట్రాఫిక్తో. మేము నల్లగండ్ల అక్కడి నుంచి దండం పెట్టుకున్నామమ్మా, అంతే, ఏమీ లేదు. అందరూ బాగుండాలి అంతే. ఓకే, అది యాక్చువల్లీ చాలా బాగుందండి. ఇక్కడ లోపల డెకరేషన్ కానీ దేవుడు కానీ చాలా మెస్మరైజింగ్ ఉంది. చాలా హ్యాపీ ఇక్కడ దర్శనం వచ్చినందుకు. మేము ఇక్కడ లోకల్లోనే, మేము అక్షయ పాత్రలో చేస్తాము. చాలా చాలా బాగున్నాయి. టైట్ లైన్ కూడా చాలా మూవ్ ఉంది, దర్శనం చేసుకోవచ్చు. డెకరేషన్ అయితే సూపర్. మెయిన్ తిరుపతి కన్నా నాకు ఇక్కడనే మంచిగా అనిపించింది యాక్చువల్గా. అండ్ ప్రసాద్ దగ్గరికి వస్తే ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారండి, ఎవరి దగ్గర క్యాష్ లేదు. సో యూపీఐ కూడా ఇనిషియేట్ చేస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్.